వ్యవసాయం ఒక్కటి గన కుదేలైపోతే 62% జనాభాకు ఉపాధి ఉండదు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి. కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వ హయాంలో. ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అన్నది బాయింట్గా ఉన్నది. వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా 4 పోర్ట్లు రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు 6 పోర్ట్లు ఉంటే, 4 లొకేషన్స్లో 6 పోర్ట్లు ఉంటే, మన 5 ఏళ్ల పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన 5 ఏళ్ల కాలంలో ఏకంగా మరో 4 పోర్ట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసి